ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లలుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ శక్తి గల బలమైన మీ నామం కొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన దేవా మరి తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి, మీ మహిమ ప్రభావముల కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, అవును ప్రభా, మీ నామం ఎంతైనా స్తుతింపదగినది, అందరూ బట్టి మీకు స్తోత్రాలు నాయన. దేవా మరి తండ్రి, వేలాది నదులంతా విస్తారమైనటువంటి తైలము కూడా ప్రభా మీకు ఇచ్చిన మీ రుణాన్ని మేము తీర్చుకోలేము. దేవా అందరూ బట్టి మీకు స్తోత్రాలు. అంత శక్తి గల మీ నామం, అంత బలమైన మీ నామం, అందరూ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా మరి తండ్రి ప్రభా, అయా మేము పాడుకునే పాటని దేవా మా కొరకు మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ వైపు చూస్తూ మిమ్మల్ని స్తుతించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. యెహోవాను స్తుతించుట మంచిది అని సెలవించిన గొప్ప దేవా మీ స్తోత్రాలు. తంతి వాయిద్యములతో యెహోవాను స్తుతించుడి అని సెలవించిన గొప్ప దేవా మీ స్తోత్రాలు ఆయన. శక్తి గల బలమైనటువంటి నామాన్ని దేవా మరి తండ్రి కీర్తించి కొనియాడే సమయాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ప్రభా, మేము స్తుతించడం ద్వారా గొప్ప సన్నిధిని మేము దేవా మీ సన్నిధానాన్ని మేము అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి 91వ కీర్తన మేము చదువుకునే సమయాన్ని మా కొరకు దీవించండి. దేవా మరి తండ్రి, మీ వాక్యాన్ని దేవా మరి తండ్రి మా జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాగ్దానాలు మా జీవితాల్లో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా దేవా మరొకసారి మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీ బలమైన మీ వాక్యం కొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా గడిచిన దినాలన్నింటిలో మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ వచ్చిన విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు. అవును నాయన, మీ మాటల్లో శక్తి ఉన్నది, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. దేవా మీరు నాయన మీ వాక్యాన్ని పంపించి దేవా మీ బిడ్డల్ని స్వస్థపరిచినటువంటి దేవుడు, మీ వాక్యాన్ని పంపించి మీ బిడ్డల్ని ఆదరించినటువంటి దేవుడు, మీ వాక్యాన్ని పంపించిన ఆయన మీ బిడ్డల్ని బలపరిచి ధైర్యపరిచినటువంటి దేవుడు. దేవా మన తండ్రి, మరొకసారి మీ వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మీ స్వరాన్ని మేము వినడానికి ఇష్టపడుతున్నాం. మరొకసారి ఉదయ కాలంలో మీ మెల్లనైన స్వరాన్ని మేము వినడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన, మీ ప్రియులు దేవా వారి కుటుంబాల్లో చేరిన ఆయన వారి యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తుండగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడుండి మీ వాక్యం వింటున్నప్పటికీ మీ సన్నిధిని ప్రసన్నతను మెండుగా వారు అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా కృప చూపించమని, సమస్త విషయాల్లో మీరే సహాయం చేయమని, ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తిని బలాన్ని ప్రభు మీ సన్నిధానంలో మేము పొందుకోవడానికి మీరే మాకు సహాయం చేయమని దేవా యేసుక్రీస్తు వారైతే పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. మన షారోన్ ఆత్మీయ గీతాల్లో నుంచి 131వ పాట పాడుకుందాం. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట
ఎంతో ఎంతో మంచిది, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, వింతైన జనముగా మమ్ము చేసెను, వింతైన జనముగా మమ్ము చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మా శైలము మా కేడెము, మా శైలము మా కేడెము, మా కోటయు మా ప్రభువే, మా కోటయు మా ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. 91వ కీర్తన చదువుకున్నట్టుగా ప్రతిదినం చదువుకునే రీతిగా 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగ ద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. కీర్తనల గ్రంథం 63వ కీర్తన, సామ్ 63. గమనించండి, మీ బైబిల్స్ ఓపెన్ చేసి 63వ కీర్తన. దేవా, నా దేవుడు నీవే,
వేకువనే నిన్ను వెతుకు. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుతున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమం. నా పెదవులు నిన్ను స్తుతించు. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించాను. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తేదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుదొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుతున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనిచున్నది. నా ప్రాణమును నశింపచేయవలనని వారు దాన్ని వెతుకుతున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడదు. నక్కల పాలము. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయులను. అబద్ధములాడు వారి నోరు మూయబడు. ప్రియ ప్రభ, మీ వాక్యంలో నుండి మాతో మాట్లాడమని ప్రభువును అడుగుదాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభ, మీకు స్తోత్రములు వందనాలు. ఈ ప్రాతకాలం మీ పాసన్నిధానంలో ధ్యానం నిమిత్తం మేము మీ లేఖన భాగం చూస్తూ ఉండగా మా కొరకు ఆశీర్వదించి దీవించి మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు ప్రభు నామంలోనే అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఈ 63వ కీర్తన పైన చిన్న అక్షరాలతో దావీదు యోధా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన అని వ్రాయబడింది. అరణ్యములో ఉండగా తాను రాజైన తరువాత వ్రాసినటువంటి కీర్తన అయి ఉండాలి. ఎందుకు అంటే 11వ వచనంలో రాజు దేవుని బట్టి సంతోషించును అని వ్రాయబడింది. సింహాసనానికి రాక మునుపు కాదు, కానీ సింహాసనమునకు వచ్చిన తరువాత తన జీవిత దినాల్లో తనకు ఎదురైనటువంటి పరిస్థితుల్లో అరణ్య అనుభవాలు దావీదు రచించినటువంటి కీర్తన. సో దిస్ ఈజ్ ఎ విల్డర్నెస్ సాంగ్, అరణ్య కీర్తన అని ఈ కీర్తనకు మనం పేరు పెట్టవచ్చు. దావీదు చుట్టూ అరణ్యం ఉన్నది, దావీదు హృదయంలో అరణ్యం లేదు. గుర్తుంచుకోండి, అరణ్యంలో బాట ఉండదు, రహదారి ఉండదు. అరణ్యం ఎటు వెళ్ళాలో తెలియదు. ఎత్తైనటువంటి వృక్షాలు ఉంటాయి. అరణ్యంలో అపాయం ఉంటుంది. అయితే దావీదు యోధా అరణ్యంలో ఉండగా తన చుట్టూ ఉన్న పరిస్థితిని చూచి భయపడలేదు, కానీ తాను దేవుని తట్టు చూచాడు. దేవా, నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే. నీవు నేను ఈ మాట చెప్పగలగాలి. యేసు ప్రభువా, నీవే నా దేవుడవు. లోకంలో చాలామంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, దేవతలు అనబడిన వారు ఉన్నారు. వారు కాదు, సజీవుడైనటువంటి చారిత్రాత్మక పురుషుడైనటువంటి నీవు నిజముగా ప్రతి పాపి రక్షణ కొరకు, లోక రక్షణ కొరకు శిలువలో ప్రాణం పెట్టిన, రక్తం చిందించి మమ్మలను విమోచించిన, కొన్నటువంటి తండ్రితో మమ్మల్ని సమాధానపరిచినటువంటి నా రక్షకుడవు, నా దేవుడవు నీవే అని చెప్పి మనం దేవుని స్తుతింప బద్ధులం అయి ఉండాలి. నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే. నాస్తికుడు అంటాడు దేవుడు లేడు అంటారు. ఇంకా కొందరు అంటారు లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారండి, ఎంతోమంది దేవతలు ఉన్నారండి అని మాట్లాడేటటువంటి వారు లోకంలో చాలామంది మనకు తటస్థపడుతుంటారు. అయితే దావీదు దేవునితో చెప్పినట్లు మనం ప్రభుతో చెప్పాలి. యేసు ప్రభువా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. వేకువనే ఈ మాట చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎర్లీ, వేకువనే వెదుకు, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. దేవుడు ఈ శరీరాన్ని సృష్టించినప్పుడు వేకువనే నిద్రలేచి మనము దేవుని స్తుతించి, దేవుని ప్రార్థించి, దేవుని లేఖనాలు ధ్యానించి మనం ఆ దినం కొరకైనటువంటి రొటీన్ను ప్లాన్ చేసుకోవాలి. అలా కాకుండా చాలా బద్ధకంగా నిద్రలేస్తూ ఉంటారు అనేకులు.
కారణాలు ఉండొచ్చు అనుకండి, అలసిపోయి ఉంటారు అంతకుముందు రాత్రి. కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారు, జాబ్లో టెన్షన్స్ ఉంటాయి, ప్రెషర్స్ ఉంటాయి. కానీ ఈ దేహము నిర్మాణము చేయబడిన విధానం ఆలోచిస్తే వేకువనే లేచుట చాలా దేహ ఆరోగ్యానికి మంచిది. చురుగ్గా ఉంటారు. మీ బాడీలో ఉత్పత్తి అయ్యేటటువంటి ద్రవాలు ఏవైనా సరే, అది సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ లాంటి సిఎస్ఎఫ్ సహా, మీరు ఎర్లీ మార్నింగ్ రైజ్ అయినప్పుడు తేడా మీరు స్టడీ చేసుకోండి. కొంత అంతో ఇంతో మీ దేహాన్ని, మీ ఆరోగ్యాన్ని స్టడీ చేసుకునేటటువంటి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచి ఎర్లీ మార్నింగ్ లేవకుండా చాలా బద్ధకంగా పొద్దెక్కిన తర్వాత సూర్యుడు నిద్ర లేచి పరిశీలన చేసుకోండి, మీకు వ్యత్యాసం అర్థమవుతుంది. దావీదు అన్నాడు, వేకువనే నిన్ను వెదకుదును. మనం దావీదుతో కూడా కలిసి ఈ మాట మనం చెప్పాలి. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. మనము ఆయన మన దేవుడని, మన రక్షకుడని, ప్రభువైన యేసుక్రీస్తును మనం హత్తుకున్నాం, ప్రేమించి స్వచ్ఛందంగా, ఎవరి బలవంతం లేక ఎవరు మతమార్పిడి చేయకుండా మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తును మన దేవుడిగా, రక్షకుడిగా మనం అంగీకరించాం. రెండవది, మనము ఆయన నిబంధన ప్రజలు అయ్యాం. యేసుక్రీస్తు ప్రభు శిలువ రక్తముతో చేసినటువంటి నిబంధనలో మనం పాలిభాగస్థులంగా ఉన్నాం. మూడవది, మనం ఆయన నామమును ఒప్పుకొనుట ద్వారా మనము ఆయన మన దేవుడని మన పెదవులతో ఒప్పుకొనుట ద్వారా. సో వీఆర్ హిస్ పీపుల్ బై చాయిస్, బై కవెనెంట్ అండ్ బై కన్ఫెషన్. బై చాయిస్, బై కవెనెంట్ అండ్ బై కన్ఫెషన్. జ్ఞాపకం పెట్టుకుందాం. భక్తుని యొక్క, విశ్వాసి యొక్క ఆశ ఏమై ఉండాలి అంటే, రెండో వచనం, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉంది. పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఆ పైన నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని. కొంతమందికి భూ సంబంధమైనటువంటి ఆశలు, చాలా ఖరీదైనటువంటి కారులో వెళ్ళాలి, అందరూ తలెత్తి మా కారును, దానిలో నుంచి దిగే నన్ను, నా స్టేటస్ను చూడాలి, లేకుంటే చాలా లావిష్గా నేను జీవించేటటువంటి నా జీవిత విధానాన్ని చూచి ప్రజలందరూ ఆశ్చర్యపోవాలి అనేటటువంటి ఉద్దేశాలు కొందరికి ఉంటాయి. కొందరికి నా చుట్టూ ప్రజలు గుంపుగా ఉండి నన్ను పొగడుతూ ఉంటే నేను వారి మధ్య ఎగ్జాల్ట్ అవ్వాలి అనేటటువంటి కోరిక ఉంటుంది. ఈ అధికారం అనేది కూడాను మనం ఆలోచించినప్పుడు చాలా ఏమని చెప్పాలి, ఒకసారి అధికారానికి అలవాటు పడితే మనిషి బహుశా అధికారం లేకుండా జీవించడం చాలా కష్టం అనుకుంటా. దావీదు అప్పటికే రాజు, కష్టం వచ్చింది. సింహాసనంతో చూడటం లేదు, దేవునితో చూస్తున్నాడు. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని. ఎప్పుడు చెప్పగలవు ఈ మాట అంటే, దేవుని తట్టు చూచి నీ శరీరములో చెలరేగేటటువంటి శరీర సంబంధమైనటువంటి కోరికలు లేక శరీర సంబంధమైనటువంటి ఇచ్ఛలు, వాటన్నిటినీ సిలువ వేయగలిగినప్పుడు అప్పుడు దేవుని మహిమ, దేవుని ప్రభావము లేక దేవుని బలము చూడాలని మనకు ఆశ కలుగుతుంది. దేవుని బలం ఎప్పుడు చూస్తావు? నీ బలహీనత నీకు అర్థం కావాలి, దేవుని బలం అప్పుడు నువ్వు చూడగలవు. మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావాలను అనే పాటలో దైవజనుడు ఎం దేవదాసయ్య గారు ఏమని వ్రాశాడంటే, నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టు ఇదిగో చూడము, నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలయును, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావాలను అని వ్రాశాడు. నీ బలహీనత తట్టు చూడొద్దు, నా బలం తట్టు చూడు. మనల్ని మనం చూసుకుంటే, దేవా నన్ను బట్టి నేను బలహీనుడను, నా శక్తి చేత, నా జ్ఞానం చేత, నాకున్నటువంటి రిసోర్సెస్, వనరుల చేత నేను ఈ పనిని చేయలేను, కానీ నీవు అనుకుంటే చేయించగలవు. మనం దేవుని బలం తట్టు చూడాలి. రెండవది, దేవుని ప్రభావం తట్టు చూడాలి.
గాడ్స్ గ్లోరీ. దేవుని ప్రభావం ఎక్కడ కనబడుతుంది? దేవుని ప్రభావం దేవుని గుడారంలో, ప్రత్యక్ష గుడారంలో, లేక దేవాలయంలో, మందిరంలో కనబడుతుంది. దేవుని ప్రభావము దేవుని సంఘంలో కనబడుతుంది. దేవుడు తన ప్రజల మధ్య సింహాసనాసీనుడు, ఆయన సంచరించేటటువంటి వాడు. సంఘం యొక్క మహిమ, గ్లోరీ చూడాలి అనేది నీ జీవిత ఆశయంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. నీ స్వంత క్షేమమే చూడాలనేటటువంటి కోరిక నీకుంటే అది ఎంత మటుకు నెరవేరుతుందో నాకు తెలియదు. దావీదు అంటూ ఉన్నాడు, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దావీదు తన జీవితంలో అనేక మార్లు దేవుని ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళి యాజకులతో పాటు తాను కూడా పరిశుద్ధ స్థలం వరకు వెళ్ళి దావీదు రాజుగా ఉన్నాడు, దావీదు యాజకుడుగా ఉన్నాడు, ఏఫోదు ధరించుకొని లేక ఏఫోదు దగ్గర దేవుని చిత్తాన్ని విచారణ చేసేవాడు. అలాగే దేవుని సన్నిధిలో ప్రవేశించి దావీదు కీర్తనలతో దేవుని స్తుతించేటటువంటి వాడు. నిజంగా పరిశుద్ధాలయం ముందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను, నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. మనము మన జీవితంలో పరిశుద్ధమైనటువంటి కోరికలు మనం కలిగి ఉంటే, హోలీ డిజైర్స్ ఆఫ్ ఎ బిలీవర్ ఫర్ గాడ్, హోలీ డిజైర్స్, పవిత్రమైనటువంటి కోరికలు, దేవుడు అంగీకరించే కోరికలు, దేవుడు శాంక్షన్ చేసే కోరికలు, దేవుడు మహిమను పొందేటటువంటి కోరికలు మనం కలిగి ఉంటే, ఈ మొదటి 8 వచనాల్లో దావీదు యొక్క పవిత్రమైనటువంటి కోరికలు కనబడితే, ఆ చివరి 5 వచనాల్లోనేమో తాను తన శత్రువును గురించినటువంటి కొన్ని ప్రవచనాలు, వారికి ఏమి సంభవించబోతుందో 9, 10, 11 వచనాల్లో చెప్పినటువంటి 2 భాగాలుగా ఈ 63వ కీర్తనను మనం విభజించుకోవచ్చు. దావీదు యొక్క పవిత్రమైనటువంటి కోరికలు. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. ఇంతకుముందు చెప్పుకున్నాం, దావీదు అరణ్యంలో ఉన్నాడు, లేక ఎడారి వంటి, లేక జనసంచారము లేనటువంటి, నాగరికత లేనటువంటి స్థలంలో తానున్నాడు, సౌకర్యాలు లేనటువంటి స్థలంలో ఉన్నాడు. అయితే తన హృదయంలో మాత్రం దేర్ ఈజ్ ఎ క్వెస్ట్ ఫర్ గాడ్, దేవుని కొరకైనటువంటి తృష్ణ, దేవుని కొరకైనటువంటి తృష్ణ. దేవా, నేను మంచం మీదకి ఎక్కను, పరుండను, నీకు ఒక నివాస స్థలం చూచే వరకు అని దావీదు ఎంత తన హృదయంలో ఆశపడ్డాడు. దేవుని మందస్సము, దేవుని గుడారము, దేవుని దేవాలయము అనేటటువంటి కాన్సెప్ట్స్. అలాగే మనమైతే విశ్వాసులంగా దేవుని సంఘము, ద చర్చ్, ద బిలీవర్స్, ఈ ఆశ మన జీవితంలో చాలా ఖచ్చితంగా ఉండాలి. నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది, నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. కొన్ని మార్లు మనం వెయిట్ చేస్తాం. ఒక చక్కని పాట ఉన్నది, దినదినము శ్రీయేసు నిన్ను చూడను నా ఆశ అనేటటువంటి పాటలో ఒక భక్తుడు ఏమని పాడతాడంటే, స్వప్నములలో చూచినా కానీ మట్టి శరీరము మచ్చుండుటచే తనివి తీరగలేదు. మా మేనమామ గారు మయంలో ఉన్నటువంటి రెవరెండ్ గాలి దేవ సహాయంగా చాలా చక్కని కంఠంతో పాడేవారు. ఆయన పాడుతూ ఉంటే ముగ్ధులై వినేటటువంటి వాళ్ళని, వాక్యం చెప్తూ ఉంటే ఒక గంట సేపు కూర్చోబెట్టి కుటుంబ ప్రార్థనలో ఆయన వాక్యం చెప్పేవాడు. పీరియాడికల్గా వారు మమ్మల్ని దర్శించేటటువంటి కాలంలో, మా బాల్యకాలంలోనూ మా యవ్వన కాలంలో ఆయన పాడేటటువంటి వాడు. మట్టి శరీరము మచ్చుండుటచే తనివి తీరగలేదు, నిన్ను చూడను శ్రీయేసు దినము దినము నా ఆశ. ఉన్నదా మనకు ఆశ? ఉన్నదా మనకు ఆశ? చాలా మార్లు దేవుని మహిమను చూడటానికి ఈ ఫ్లెష్ అడ్డొస్తూ ఉంటుంది, వాస్తవం. అందుకే కొన్ని మార్లు దేవుడు బాడీని బ్రేక్ చేసి అప్పుడు కానీ తన మహిమను చూపించు. ఏ బ్రోకెన్ సెయింట్. మీరు వేరుగా తలంచకండి. ఈ దినాల్లో ఎంతోమంది దైవవాక్యాన్ని ప్రకటించే వారిని మనం చూస్తూ ఉన్నాం. వారిని చూడగానే మనకు మొదటి భావం, ఈజ్ హి ఏ బ్రోకెన్ సెయింట్ ఆర్ నాట్?
అనిపిస్తుంది. ఈజ్ హీ ఎ బ్రోకెన్ సెయింట్? విరుగొట్టబడినటువంటి పరిశుద్ధుడైతే, శరీరం నలుగొట్టబడినటువంటి వ్యక్తి అయితే ఆ మహిమ, దేవుని మహిమ తనలో నుండి ఎమనేట్ అయ్యేది వేరుగానే ఉంది. నా శరీరము కృషించుతున్నది, అయితే తన యొక్క అల్టిమేట్ గోల్ ఆయన బలము, ఆయన ప్రభావం చూడాలి, ఆయనను చూడాలి, ఆయన స్వరం వినాలి. 3వ వచనం, నీ కృప జీవము కంటే ఉత్తమము. ఈ వచనం చదివితే చాలా మార్లు ఎందుకు రాశాడు దావీదు ఇలాగూ? కృప గొప్పదా, జీవితం గొప్పదా? మనకి జీవితం, మన లైఫ్ కదా మనకి ఇంపార్టెంట్, మనకు ప్రాణం కదా ప్రాముఖ్యం. మరి జీవము గొప్పది కదా. ఇక్కడ మన దావీదు ఇలాగూ రాశాడేమి? నీ కృప జీవము కంటే ఉత్తమం. నీ కృప జీవము కంటే ఉత్తమం. దేవుని కృప అంత గొప్పదా? ఎస్ ఎస్. మన జీవము కొంతకాలం ఉంటుంది, ఆ తర్వాత అది పాసాలే. ఎన్ని సంవత్సరాలు జీవించినా కొన్ని పరిస్థితుల్లో దేహం బలహీనమైనది కనుక అనారోగ్యంతో, వ్యాధితో, సిక్నెస్తో బెడ్ మీద ఉన్నటువంటి వాళ్ళు దేవుడు పిలిచినప్పుడు మహిమలోనికి వెళ్ళిపోవాల్సిందే. దేవా, ఈ గుడారం శిథిలమైపోయేది. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి చెప్పిన మాట, శిథిలమైపోయే గుడారం. అయితే నీ కృప జీవము కంటే ఉత్తమం. నీ కృప జీవము కంటే ఉత్తమం. సో యువర్ గ్రేస్ ఈజ్ బెటర్ దాన్ లైఫ్. దేవుని కృప శాశ్వత కాలం ఉండేది. అది ఈ లోకంలోనూ నిత్యత్వంలోనూ మనతో ఉండేది కృప. ప్రభువైన యేసుక్రీస్తు కృప సత్య సంపూర్ణుడు. జ్ఞాపకం పెట్టుకున్నాడు. నీ కృప జీవము కంటే ఉత్తమం. కాబట్టి నా పెదవులు నిన్ను స్తుతించును. ఎప్పుడైతే దేవుని కృప నీవు చూస్తావో, అనుభవిస్తూ ఉంటావో, నీ పెదవుల్లో నుండి స్తుతి ప్రవాహంగా బయలువెడుతుంది. 4వ వచనం, నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు కురవు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించు. సమస్యలు ఉన్నాయి. అయినా ఒక వ్యక్తి తాను పడక మీదకి వెళ్ళినప్పుడు బెడ్ చాలా కంఫర్టబుల్గా ఉంటే కొందరికి త్వరగా నిద్ర వస్తుంది. ఎంత కంఫర్టబుల్ బెడ్ ఉన్నా సమస్యలు మనం చుట్టుముట్టుంటే నిద్ర రాదు. ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే, నా మంచం మీద, ఈ కీర్తనలో తాను సమస్యల్లో ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో కంఫర్టబుల్గా ఉంటుందా బెడ్? యాకోబుకు పద్దర్రాముకు వెళ్ళేటప్పుడు రాతిని తలగడగా చేసుకున్నాడు. ఎప్పుడైనా గట్టి పిల్లో పెట్టుకుని చూడండి, మీకు ఎంత నిద్ర వస్తుంది. గట్టి పిల్లో పెట్టుకుంటే నిద్ర రాదు కొందరు. చాలా హార్డ్గా ఉందనుకోండి పిల్లో, అది ప్రెస్ చేస్తూ ఉంటుంది మీ తల వెనక బాగా. మరి దావీదు భక్తుడు తాను మంచం మీద లేక తాను ఎక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడో రాత్రి కాలంలో, ఆ సమయాల్లో దేవుని ధ్యానిస్తూ ఉన్నాను అన్నాడు. నీవు నీ సమస్యల్లో ఉన్నప్పుడు నీ సమస్య పెద్దదా, దేవుని కృప గొప్పదా? ఆలోచించు. నీ సమస్య కంటే దేవుడు పెద్దవాడు. మనం ఏం చేస్తామంటే మన సమస్యను భూతద్దం కింద పెట్టుకుంటాం. భూతద్దం కింద పెట్టుకుని మనం దాన్ని మ్యాగ్నిఫై చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, రాత్రి జాముల యందు. యూదుల యొక్క సంప్రదాయంలో 3 జాములు ఉన్నాయి. నూతన నిబంధనలో రోమన్ సంప్రదాయంలో 4 జాములు ఉన్నాయి. అందుకే యేసు ప్రభు వారు తెల్లవారేటప్పుడు లేక 4వ జామున నీళ్ళ మీద నడిచి శిష్యుల దగ్గరికి వచ్చినటువంటి వృత్తాంతం సువార్తలో చదువుతాం. యూదులు రాత్రి సమయాన్ని
3 జాములుగా విభజించారు. నూతన నిబంధనలో 4 జాములు ఉంది. జ్ఞాపకం పెట్టుకుందాం. దావీదు భక్తుడు, రాత్రి జాముల యందు నేను నిన్ను ధ్యానం చేసేను దేవా. అయితే ధ్యానం చేసినప్పుడు ఏం కలిగింది? తృప్తి కలిగింది. ఎటువంటి తృప్తి? ప్రభువు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతున్నది. నాన్ వెజిటేరియన్స్ అయిన వాళ్ళకి బహుశా ఈ కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది అనుకుంటా. చాలామంది రాత్రి జాముల యందు మంచం మీద పరుండి ఈ రోజుల్లో ఏమి ధ్యానం చేస్తున్నారో నాకు తెలియదు. కానీ ఒకప్పుడు మనం భుజించిన శ్రేష్టమైన పదార్థాల గురించి ధ్యానం చేస్తూ దిగులు పడుతున్నామా? దావీదు అంటూ ఉన్నాడు, నిన్ను ధ్యానించినప్పుడు. ఏం ధ్యానిస్తున్నాడు? తన మెమరీ అంతటినీ రిఫ్రెష్ చేసుకుని దేవుడు తనకు చేసిన మేలు గుర్తు చేసుకుంటున్నాడు. ఎందుకు మనిషి పాస్ట్లోనికి వెళ్ళాలి అంటే, గతంలోనికి ఎందుకు వెళ్ళాలంటే దేవుని కృపను జ్ఞాపకం చేసుకుని స్తుతించడానికి వెళ్ళాలి. గతంలో ఉన్నటువంటి తన పాపాన్ని తాను జ్ఞాపకం చేసుకోనక్కర్లేదు, ప్రభు క్షమించాడు కనుక. ఒకవేళ ఒక క్షణం గుర్తొచ్చినా, ప్రభు నీవు క్షమించావు కనుక నీకు స్తోత్రం, నీ రక్తంతో కప్పివేసేవని దేవునికి స్తుతి చెల్లిస్తాం. అయితే ఆయన కృపను జ్ఞాపకం చేసుకుని, కొంతమంది డైరీ రాసే అలవాటు ఉంటుంది. మీ డైరీలో దేవుడు చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకుని నువ్వు సాక్ష్యం చెప్పాలి. కొందరు రక్షణ సాక్ష్యం చెప్తారు, కొందరు స్వస్థత సాక్ష్యం చెప్తారు, కొందరు ఆయన చేసిన మేళ్లను గురించి కూడా సాక్ష్యం చెప్తారు. దేవుడు చేసినటువంటి మేళ్ళు అవి నీ జీవిత అనుభవాలు. లోకంలో చాలా మతాలు ఉన్నాయి. లోకంలో మతాల్లో ఉండేటటువంటి వారు మీ జీవిత సాక్ష్యం చెప్పండి అని అంటే ఎంతమంది చెప్పగలరు? క్రైస్తవేతరులు, యేసు ప్రభువును విశ్వసించినటువంటి వారు. ఏదో మేము అనుకున్నాం, మేము మొరుక్కున్నాం, కొన్ని జరిగిందని చెప్పగలరు. అయితే వారి జీవితంలో కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మంచం మీద ఉండి వారు దేవుని గురించి ఆలోచించి ధ్యానము చేయగలరా? ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఉత్సహించు పెదవులు. నీవు అనారోగ్యంతో ఉన్నావు, బెడ్ మీద ఉన్నావు, సిక్నెస్లో ఉన్నావు. సిక్నెస్లో నీవు ఉన్నప్పుడు నీవు దేవుని స్తుతించగలవా? బెడ్ మీద ఉండి పాట పాడగలవా? నువ్వు వ్యాధితో పోరాడుతూ పాట పాడగలవా? అందరి ముందు ఘనంగా ఉంటుంది, అందరు నన్ను చూసి నా గొంతు బాగుందని మెచ్చుకుంటారని పాట పాడటం వేరు. అనారోగ్యంతో, వ్యాధితో పోరాడుతూ ఒక ఛాలెంజింగ్గా దేవుని నిందించకుండా దేవుని స్తుతిస్తూ రాత్రి జాముల యందు మంచం మీద జ్ఞాపకం చేస్తూ ఉత్సహించు పెదవులతో దావీదు అంటున్నాడు, నా నోరు నిన్ను గురించి గానము చేయుచున్నది. చేయగలమా మనం? సైతానికి సిగ్గు, దయ్యాలన్నిటికీ సిగ్గు, అవమానం. ఇక ఇంతకంటే మనం ఏం చేయలేము. ఇక వదిలేయాల్సింది. మనం మన శక్తి యుక్తులు, మనం వేయాల్సిన బాణాలన్నీ వేసాం, కలిగించవలసిన ట్రబుల్స్ అన్నీ కలిగించాం, ఇబ్బందులు, చికాకు, కలత అంతా కలిగించాం. ఇక మనం ఓడిపోయాం అని సాతాను సిగ్గుపడి ఓడిపోవాల్సింది. నీవు ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో, అందుకే 6వ వచనంలో 63వ కీర్తన దావీదు అంటున్నాడు, కాగా నా జీవితకాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించేదను. నా జీవితకాలం అంతయు నేను ఇలాగున నిన్ను స్తుతించేదను. మనం సౌఖ్యకాలంలో స్తుతించగలం, కష్టకాలంలో స్తుతించాలి అంటే గొంతు పెగలదు. ఎందుకంటే హృదయంలో దేవుని పట్ల కొంచెం బిట్టర్నెస్ ఉంటుంది. ఏమి దేవుడు, నేను ఇంత ఆయన కొరకు జీవించాను, ఇంత సాక్షిగా ఉన్నాను, ఇంత కష్టం రానివ్వాలా? దేవుడు అంటాడు, నా మహిమ కొరకు నేను రానిచ్చా అంటాడు. నీవు అడగగలిగితే ఆయన చెప్పే స్వరం వినగలిగి, మనము మన జీవితకాలం అంతా దేవుని స్తుతింపబద్ధులు. నీ నామమును బట్టి నా చేతులు ఎత్తాను. స్తుతి మన హృదయంలో ఉంటే ఆటోమేటిక్గా మన చేతులు లిఫ్ట్ చేసి, దేవా నీవే నా సహాయకుడు అని అనేదా శరణం నాస్తి అని దేవునిపై మనం ఆధారపడాలి. దేవుడే మన ఆశ్చర్యం, దేవుడే మన ఆశ్చర్యం. 7వ వచనం, నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చోటున శరణుదొచ్చి ఉత్సాహధ్వని చేసేదను, నీవు నాకు సహాయకుడవు. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో
బోయజు రూతుతో అంటాడు 11వ వచనంలో, ఆ తర్వాతి వచనాల్లో, నీవు యెహోవా రెక్కల క్రింద నీవు క్షేమంగా ఇక్కడికి వచ్చావు, నీ బంధువులను, నీ తండ్రి ఇంటి వారిని, వారందరినీ వదిలిపెట్టి దేవుడే నీకు బహుమానం ఇస్తాడు అని చెప్తాడు. యెహోవా రెక్కల క్రింద ఇశ్రాయేలీయులను గద్ద రెక్కల మీద మోసినట్టుగా ఆయన మోసి 40 సంవత్సరాలు ఆయన నడిపించాడు. ఆయన తన రెక్కల చాటున శరణు దొచ్చినటువంటి వారికి సహాయకుడు. ఆయన తన రెక్కల పైన మోసేటటువంటి ఈగిల్, గొప్ప పక్షిరాజు ప్రభు అయినటువంటి దేవుడు. తన రెక్కల చాటున మనము శరణు దొచ్చి ఉత్సాహధ్వని చేయగలము. 8వ వచనం, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. మనము దేవునిపై ఆధారపడినప్పుడు విశ్వాసిని సమస్యలు వేరు చేయగలవా? నీకున్నటువంటి కష్టాలు యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ నుండి నిన్ను దూరం చేయగలదా? రోమాపత్రికలో భక్తుడు పౌలు 8వ అధ్యాయంలో 39వ వచనం, ఉన్నవి అయినను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవని రూఢిగా నమ్ముతున్నారు. ఇంకా పైన 38వ వచనంలో, మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైన ఉన్నవైనను అని అంటారు. మనల్ని ఏది ప్రభు నుండి వేరు చేయలేదు. నథింగ్ కెన్ సెపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. ఏది వేరు చేయలేదు, ఏది వేరు చేయలేదు. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుతున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. కుడి చేయి బలానికి సూచన. ఎడమ చేతి కంటే కుడి చేతిని మనం ఎక్కువ వాడతాం. అభయం ఇచ్చేటటువంటి హస్తం కుడి హస్తం. సో దేవుడు తన కుడి చేతితో మనల్ని ఆదుకుంటాడు. మనము ఆయన వెంబడి వెళ్ళేటటువంటి ఆయన గొర్రెలు. 9, 10, 11 వచనాల్లో శత్రువులను గురించి దావీదు ఏమంటున్నాడంటే, నా ప్రాణమును నశింపచేయవలని వారు దాన్ని వెదకుచున్నారు, వారు భూమి క్రింది చోట్లకు దిగిపో. దావీదుని ఎలాగన్నా చంపాలి, రూపుమాపాలి, పేరు లేకుండా చేయాలి అని చెప్పేసేసి వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే వారి యొక్క అంతము ఎలా ఉంటుంది అంటే, వారు పాతాళానికి వెళ్ళిపోతారు. 10వ వచనం, బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు, నక్కల పాలవులు. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేత నశిస్తాడని ప్రభువైన యేసు చెప్పాడు. కత్తి దూసి దేవుని చిత్తానుసారమైన వ్యక్తి మీద ఎవరైతే వస్తారో ఆ కత్తి చేతే వారు నశిస్తారు. నక్కల పాలు అవుతారంటే నక్కలకు వారు విందు అవుతారు. అది దాని అర్థం. నక్కలకు విందు అవుతారు. కొంతమంది పాపిస్తూ వాళ్ళు పక్షులు కూడా తినవు, నక్కలే తింటాయి. అందుకనే వారు నక్కల పాలు అవుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అతిశయిపు. అబద్ధములాడు వారి నోరు మూయబడు. మన సంతోషం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని బట్టి. ఆయన మన రాజు, ఆయన మన రక్షకుడు, ఆయన మన ప్రియుడు. మనము ఆయనను బట్టి సంతోషించి దేవునిని స్తుతింప బద్ధులంగా ఉంటూ ఉన్నాం. ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతివాడును అతిశయిల్లును. అయితే శత్రువుల యొక్క నోరు మూయబడు. ఇది దావీదు యొక్క నిరీక్షణ, ఇది దావీదు యొక్క ఆకాంక్ష. రాజు దేవుని బట్టి సంతోషించాలి. సమస్యలు ఉన్నాయి, అయినా ఆ సమస్యలు దేవుని యందు నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని, నీ స్తుతిని అడ్డుకోలేవు అనేటటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఈ అరణ్య కీర్తన భక్తుడు దావీదు రాసినటువంటి ఈ అరణ్య కీర్తనలో మనం కన్నులెత్తి మన చుట్టూ ఉన్నటువంటి అరణ్యాన్ని కాదు కానీ మనం ప్రభువును చూద్దాం. హాగరు ఆదికాండం 16వ అధ్యాయములో కన్నులెత్తి చూచింది తనకు నీటి ఊట కనిపించింది. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మోషే కన్నులెత్తి చూచాడు. హోరేబు కొండపైన మండుచు ఉన్నటువంటి పొద ఆ దృశ్యం కనిపించి తను ఆకర్షించింది. తాను వెళ్ళినప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు. అలాగే ఏలియా
రాజుల మొదటి గ్రంథంలో కన్నులెత్తి చూచినప్పుడు దేవుడు తనతో మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు మనం 19వ అధ్యాయంలో మనం చూడగలం. అరణ్య అనుభవం, అరణ్యంలోనికి కొనిపోబడ్డ ప్రకటన గ్రంథంలో సంఘం అరణ్యంలోనికి కొనిపోబడినటువంటి అనుభవం కూడాను ప్రకటన గ్రంథం చూడండి 12వ అధ్యాయం. అక్కడ స్త్రీని గూర్చి వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం సూర్యుని ధరించుకున్న స్త్రీ అని మొదటి వచనంలో, ఆ తరువాత 5వ వచనం మగ శిశువును ఆమె కన్నదని, 6వ వచనం ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయేను అని వ్రాయబడి. ఇది ఈ 7 ఏళ్ల శ్రమను గురించినటువంటి భాగం. అది మనము దావీదు రచించినటువంటి అరణ్య కీర్తన ధ్యానం చేస్తూ ఉండగా మనం కూడాను సమస్యల్లో ఉండగా భవిష్యత్తును గురించి మాకు నిరీక్షణ కనబట్టలేదు, వెలుగు కనబట్టలేదు, మమ్మలను టెన్షన్కు గురి చేసేటటువంటి పరిస్థితులే మాకు కనబడుతున్నాయి. అయితే ఈరోజు మనం తీసుకునేటటువంటి ప్రామిస్ 7వ వచనం, నీవు నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చోటున శరణు దొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఈ వచనం ప్రామిస్ మనం క్లెయిమ్ చేద్దాం. దేవా, నేను నీ రెక్కల చోటున శరణు దొచ్చాను. అందుకే ప్రతిదినం 91వ కీర్తన చదవబడుతూ ఉన్నది, రిపీట్ చేస్తూ ఉన్నాం మనం. కనుక ఉదయకాలం మనం ప్రభు తట్టు చూద్దాం. మనం నా దేవుడు నీవే, వేకువనే నిన్ను వెదకుదును అని చెప్పి ప్రభు తట్టు చూద్దాం. తలలు ఉంచుదాం, ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభ, గొప్ప రక్షక మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ఉదయకాలం దావీదు అరణ్యంలో ఉండగా రచించినటువంటి కీర్తన గ్రంథం 63వ కీర్తన మేము ధ్యానం చేయడానికి కృపించారు. మేము కూడా అరణ్యంలోనే ఉన్నాం. అయితే దావీదు నీ తట్టు చూచినట్టు నీ రెక్కల క్రింద ఆశ్రయము తాను కలిగినట్టు నీ కృపను గురించి, జీవము కంటే ఉత్తమమైనటువంటి నీ కృపను గురించి తాను ధ్యానం చేసి ధైర్యం తెచ్చుకున్నాడు. మా శత్రువు సమసిపోతాడు, మా సమస్య మమ్మల్ని వేధించేటటువంటి శత్రువు సమసిపోతాడు. ఈ సమస్య ఈ కాలం తర్వాత డిజపేర్ అయిపోతుంది. అయితే నీవు నీ కృప మాకు తోడుగా ఉంటుంది అని చెప్పి మేము జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ముందుకు సాగటానికి కృప దయచి బలపరచాలి. మీ కృపకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.